బొంబాయి నగరం నడిబొడ్డు ప్రాంతంలో జనసమర్థమైన ప్రదేశం అది. 3 అంతస్తుల పాతబడిన భవనం పై అంతస్తుకి వేలాడుతోందో బోర్డు. పరశురాం డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పెద్ద పెద్ద అక్షరాలతో పెయింట్ చేయబడింది. చకచకా మెట్లు దిగి పార్కింగ్ ప్లేస్ లో ఆగున్న తన కారుని సమీపించాడు నరేష్. మరుక్షణం అది వాయు వేగంతో బొంబాయి రోడ్ల మీద దూసుకుపోయింది. అరగంట గడిచేసరికి అతడు ఇంట్లో ఉన్నాడు. వసు డార్లింగ్, క్విక్, ఫ్లైట్ టైం అయిపోతుంది. వేగిర పెట్టసాగాడు నరేష్. జస్ట్ ఏ మినిట్, అయిపోవచ్చింది. సూట్ కేసు సర్దసాగిందామె. ఎంతకీ అదేది? సీరియస్గా అడిగాడు నరేష్. ఏంటి? అదే అదే అదంటే ఏంటి? అదంటే ఏంటో తెలీదా? అన్నీ వివరంగా చెప్పాలా? కోపంగా ఆమె వైపు విశ్వస నడిచాడతడు. అతడి ప్రవర్తన అర్థం కాని వసుంధర తెల్లబోయి చూడసాగింది. చరచర ఆమెను సమీపించి చటుక్కున ఆమెను కౌగిలిలో బంధించి పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఇంకా ఆమెను బిగించి పట్టుకుని అన్నాడతను. యు నాటి, అదంటే ఇదా? అతని నుండి విడిపడుతూ అంది వసుంధర. మరేమనుకున్నావు? ఇదనుకున్నాను అంటూ అరచేయి పైకెత్తి చూపించిందామె. ఓ గాడ్, సేవ్ మీ! గట్టిగా అరిచాడు నరేష్. ఆ కేకలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి. ఏంటి అరుపులు? పక్కెళ్ళ వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు, మందలించిందామె. రాణి, నీ చేతిలో దెబ్బలు తినకుండా నన్ను రక్షిస్తారు. వసుంధర గలగలా నవ్వేసింది ఆ మాటలకు. నరేష్ ఆమె నవ్వులో శృతి కలిపాడు. తను భర్తను పులిబోన్లోకి సాగనంపుతున్నానన్న విషయం ఆ క్షణంలో వసుంధరకు తెలీదు. గది మధ్యలో ఒక పెద్ద కుర్చీలో బంధించబడున్నాడు షావుకారు. 2 చేతులు స్టీలు క్యాంప్స్తో కుర్చీ చేతులకు బంధించబడున్నాయి. తల మీద తెల్లటి హెల్మెట్ లాంటి పరికరం, దానికి కలపబడిన రకరకాల వైర్లు, చెవులకి హెడ్ ఫోన్స్. షావుకారు దీనంగా చూడసాగాడు. ఆ బంగారు బిళ్ళ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పానుగా, మా నాన్న ఇచ్చాడు. అతడా ప్రశ్న అడగడం, షావుకారు అదే సమాధానం చెప్పడం అప్పటికి ఎన్నిసార్లో లెక్కలేదు. నయానా భయానా షావుకారు దగ్గర నిజం చెప్పించడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడతడు. బాగా విసుగు చెందాడు. ఇక షావుకారుతో మాటలతో లాభం లేదనిపించింది. ఎవర్రాక్కడ? గట్టిగా అరిచాడతను. మరుక్షణం నల్లటి వస్తాదు లాంటి మనిషి లోపలికొచ్చాడు. వీడు మహా మొండి మనిషి, మామూలుగా మాట వినడం లేదు. 3rd డిగ్రీ ప్రయోగించు, నిజం కక్కించు, చెప్పాడతను. గజగజలాడిపోయాడు షావుకారు. ఒళ్లంతా చెమట పట్టేసింది. వస్తాదు ముందుకొచ్చాడు. మరుక్షణం టార్చరింగ్ ఆపరేషన్ మొదలైంది. వస్తాదు గోడలో బిగించున్న వుడెన్ ప్యానల్ దగ్గరికి నడిచాడు. ఆ ప్యానల్లో రకరకాల స్విచ్లున్నాయి. ఒక స్విచ్ను నొక్కాడా మనిషి. టేప్ రికార్డర్ ఆన్ అయింది. వెస్ట్రన్ డ్రమ్స్ మ్యూజిక్ వినిపించసాగింది. వాల్యూమ్ వైపు చూశాడతను. అది నెంబర్ 1 మీద ఉంది. మ్యూజిక్ బయటకు వినిపించే స్విచ్ ని ఆఫ్ చేశాడతను. ఇప్పుడు ఆ శబ్దం కేవలం షావుకారుకు మాత్రమే వినిపిస్తోంది. వాల్యూమ్ లెవెల్ ని 1 నుంచి 10 వరకు పెంచాడతను. ఒక్కసారిగా హెడ్ ఫోన్స్ లో వినిపిస్తోన్న శబ్దం 10 రెట్లయింది. గోబలు పగిలిపోయాయి షావుకారికి. విలవిల్లాడిపోయాడు. తనని రక్షించమని గొంతెత్తరిచాడు, ఏడ్చాడు. అతడి రోదన అరణ్య రోదన అయింది. అతడు అనుచరుడికి మరోసారి సైగ చేశాడు. వాల్యూమ్ లెవెల్ మరికాస్త పెరిగింది. ఇప్పుడది 15వ నెంబర్ చూపిస్తోంది. ఆ శబ్దాన్ని భరించలేక గిలగలా కొట్టుకున్నాడు షావుకారు. నల్లగుడ్లు పైకెళ్ళిపోయాయి. అతడు మరోమారు సైగ చేశాడు. ఉన్నట్టుండి వాల్యూమ్ లెవెల్ 0 చూపించింది. హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ పూర్తిగా ఆగిపోయింది. షావుకారు కొంచెం తెప్పరిల్లాడు. ఇప్పుడైనా చెప్తావా లేదా? అడిగాడతడు. మళ్ళీ పాతపాటే పాడాడు షావుకారు. అతడు మరోమారు సైగ చేశాడు. ఈసారి వాల్యూమ్ లెవెల్ 20 చూపెట్టింది. షావుకారు తట్టుకోలేక పెడబొబ్బలు పెడుతూ గిలగిల్లాడసాగాడు. అయినా నోరు విప్పలేదు. అతడు వస్తాదుకు మరో సైగ చేశాడు. వస్తాదు గోడకు తగిలించున్న సంచిని తెచ్చి షావుకారు కాళ్ళ దగ్గర కూర్చుని అందులోంచి ఒక్కొక్క వస్తువునే బయటకు తీయడం మొదలుపెట్టాడు. గుండు సుదుల ప్యాకెట్టు, చిన్న సుత్తి, కారం పొట్లం, చిన్న పటకారు, రకరకాల సరంజామా అక్కడ పేర్చబడింది. షావుకారు అప్పటికీ నోరు విప్పలేదు. వస్తాదు ఒక గుండు సూదిని కుర్చీకి కట్టేసున్న షావుకారు కుడి చేతి చూపుడు వేలులో గోరు మొదట్లో గుచ్చాడు. ఆ తర్వాత సుత్తిని చేతిలోకి తీసుకుని గుండు సూది తల మీద బలంగా కొట్టసాగాడు. పచ్చి కండలోకి గుండు సూది కసుక్కున దిగబడింది. చెక్కని నెత్తురు బొట్లు బొట్లుగా బయటికి రాసాగింది. గుండెలు పగిలిపోయేలా కేక పెట్టాడు షావుకారు. ఇప్పుడు 1కి 2 బాధలయ్యాయి. కారం పొట్లాన్ని అందుకున్నాడు వస్తాదు. షావుకారు వేలి గాయం మీద కారాన్ని అద్దసాగాడు. అసలే గాయం బాధ, దానికి తోడైంది కారం ధాటి. కెవ్వున అరిచాడు షావుకారు.
అదే క్షణంలో హెడ్ ఫోన్స్ లో వినిపించే శబ్దం మరింత పెరిగింది. దాన్ని తట్టుకోలేక షావుకారు ముక్కు రంధ్రాల్లోంచి సన్నగా నెత్తురు బయటికి రాసాగింది. అప్పుడు తెరిచాడు షావుకారు గొంతు. ఆపండి, చెప్పేస్తాను. అతడు వస్తాదుకు మరోమారు సైగ చేశాడు. వుడెన్ ప్యానెల్లోని స్విచ్లన్నీ ఆఫ్ చేయబడ్డాయి. హెడ్ ఫోన్స్ లో సౌండ్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఒక్కసారిగా ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు షావుకారు. అయితే మానసికంగా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భయం ఇంకా అతడిని వెన్నంటే ఉంది. దాహం, దాహం, నీరసంగా వచ్చాయి షావుకారు మాటలు. వస్తాదు మంచినీళ్ళు అందించాడు. గటగట తాగేశాడు షావుకారు. ఆ తర్వాత జరిగింది జరిగినట్లు చెప్పసాగాడు షావుకారు. బొంబాయి నుండి హైదరాబాద్ వచ్చిన ఫ్లైటు బేగంపేట ఎయిర్పోర్ట్ లోని రన్వే మీద ల్యాండ్ అయింది. ప్లేన్ లోంచి కిందకు దిగుతూ విజిటర్స్ లాంజ్ వైపు చూశాడు నరేష్. ఎలెక్స్ డిటెక్టివ్ ఏజెన్సీస్ చీఫ్ రవీంద్రన్, అతడి పక్కనే అసిస్టెంట్ రెహానా కనిపించారు. ఒక్కసారి సంతోషంతో గట్టిగా కేక వేద్దామనిపించింది నరేష్కి. ఆ కోరికను మనసులోనే అణిచిపెట్టుకుని కిందకి దిగాడతను. రెహానా చెయ్యి ఊపుతోంది. ఆమె మొహంలో సంతోషం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోన్న నదిలా కనిపిస్తోంది. నరేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడి వెనకే కిందకి దిగాడు వాసు. ఇద్దరూ లాంజ్ వైపు కదిలారు. రన్వే దగ్గర నుండి విజిటర్స్ లాంజ్ 2 ఫర్లాంగుల దూరమే ఉన్నా అది ఎన్నో మైళ్లలా అనిపించింది నరేష్కి. గ్లాడ్ టు సీ యూ మిస్టర్ నరేష్, ఆఫ్టర్ లాంగ్ టైం, చెయ్యి ముందుకు చాస్తూ అన్నాడు రవీంద్రన్. థ్యాంక్ యూ, సేమ్ విత్ మీ, చిరునవ్వుతో సమాధానం చెప్పాడు నరేష్. హౌడీయుడు నరేష్, అంది రెహానా. ఆపుకుందామన్నా కూడా ఆగకుండా మనసులోని సంతోషం ఆమె మాటల్లో బహిర్గతమైంది. మెరుపు తీగలా మెరిసిపోతుందామె. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు వాసు. ప్రపంచంలో ఇంత అందగత్తెలున్నారా అని ఆశ్చర్యపోతున్నట్లుగా ఉన్నాయి అతడి చూపులు. పోర్టుకోలో సిద్ధంగా ఉన్న అంబాసిడర్ వాళ్ళని ఎక్కించుకుని రోడ్డుపై దూసుకుపోసాగింది. పావుగంటలో కారు కృష్ణ ఒబరాయ్ పార్కింగ్ ప్లేసులో ఆగింది. నరేష్ ని వాసుని రూమ్ లో దింపి సెలవు తీసుకుని బయలుదేరాడు రవీంద్రన్. అతడితో పాటే కదిలింది రెహానా. ఆమె కళ్ళల్లో మాత్రం నరేష్ తో ఇంకొంతసేపు గడపాలన్న ఆశ తడుక్కున మెరిసింది. నరేష్ రెహానా వెళ్ళిపోతున్నందుకు క్షణకాలం నిరత్రుడయ్యాడు. ఆమె మరి కొంతసేపు ఉంటే బావుండనిపించింది అతడికి. కానీ తప్పదు, ఆమె వెళ్లి తీరాలి, అందుకే వెళ్ళింది. అయినా వెంటనే తిరిగొస్తుందని అతడికి తెలుసు. కాఫీ ఆర్డర్ చేసి బెడ్ మీద నడుం వాల్చాడు నరేష్. 10 నిమిషాలు గడిచాయి. కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగారు. ఏం ఇంకా కూర్చున్నావు? ఎక్కడికో వెళ్లాలన్నావు కదా, ఇక తగలడు. నరేష్ వాసు వైపు చూస్తూ అన్నాడు. అతడి మాటలు వాసుకేమీ అర్థం కాలేదు. ఏంటి గురు నువ్వనేది? అడిగాడు వాసు. అదే, నువ్వెక్కడికో వెళ్లాలన్నావుగా, వెళ్ళమంటున్నాను, మళ్ళీ ఒత్తి చెప్పాడు వాసు. వాసు మట్టి బుర్రకు అతడి మాటల్లోని అంతరార్థం కొరుకుడు పడలేదు. నరేష్ మరోసారి విసుక్కున్నాడు. అప్పటికి అర్థమైంది వాసుకి నరేష్ ఒంటరితనం కోరుకుంటున్నాడని. ఇప్పుడు గుర్తొచ్చింది గురు, బయటికి వెళ్లాల్సిన పనుంది, వెళ్ళొస్తాను అన్నాడు. మౌనంగా తలూపాడు నరేష్. మనసులో నరేష్ ని తిట్టుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ బయటికి నడిచాడు వాసు. అతడికి తెలుసు, రెహానా నరేష్ కోసం తిరిగి మళ్లీ వస్తుందని. ముసలయ్య నోరు తెరిపించడానికి షావుకారుతో పడినంత శ్రమ అవసరం లేకపోయింది. గట్టిగా బెదిరించేసరికి ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు ముసలయ్య. ఎంతకమ్మావు ఆ షావుకారికి లోహపు బెళ్లను? అడిగాడతడు. అమ్ముతాననలేదు నేను. దాన్ని కుదవబెట్టుకుని 3 రోజులకు సరిపడా సరుకులు ఇవ్వమన్నాను. తర్వాత బాకీ తీర్చి దాన్ని విడిపించుకుంటానన్నాను. షావుకారు ఒప్పుకోలేదు. తిరిగి ఇవ్వనన్నాడు. ముసలయ్య కంఠంలో నిజాయితీ ధ్వనించింది. అది అతడికి కూడా అర్థమైంది. ఇంతకీ దాన్ని ఎంతకమ్మావు? చెప్పానుగా, 3 రోజుల సరుకులు ఇచ్చాడని. 3 రోజుల సరుకులకు దానిని దగ్గర కొట్టేశాడా? జాలి పడ్డాడతడు. జవాబు ఇవ్వలేదు ముసలయ్య. నీకో విషయం తెలుసా? మళ్ళీ అతనే అన్నాడు. ఏంటది? నువ్వు షావుకారికిచ్చిన బెళ్ళ మేలిమి బంగారంతో చేసిందని. ముసలయ్య నోరెళ్లబెట్టాడు. ఆ సంగతి నాకు తెలియనే తెలీదు. తెలిస్తే నేనే దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకునేవాణ్ణి. ముసలయ్య మాటల్లో నిజాయితీ కనిపించింది అతడికి. బాస్, ముసలోడి మాటలు నమ్మద్దు అన్నాడు వస్తాదు. నవ్వి అక్కడి నుంచి బయటకు నడిచాడు. అతడు వెళ్ళగానే విజృంభించాడు వస్తాదు. నిజం చెప్పమంటూ హింసించాడు ముసలయ్యను. అంతకన్నా నిజం చెప్పలేకపోయాడు ముసలయ్య. 3rd డిగ్రీ ప్రయోగించాడు వస్తాదు. కిక్కురు మనలేదు ముసలయ్య. టప్పున తల వాల్చేశాడు. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటికి చాలాసేపటి నుంచి నరేష్ రెహానా కోసం ఎదురు చూస్తున్నాడు. హోటల్ రూమ్ లో అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. మరో పావుగంట గడిచింది. రెహానా రాలేదు. క్షణక్షణానికి అతడిలో అసహనం పెరిగిపోతోంది.
అరగంట గడిచింది. ఆమె వస్తున్న జాడ ఏమీ లేదు. మరోమారు వాల్ క్లాక్ వంక చూశాడు నరేష్. అలా అతడు వాల్ క్లాక్ వంక చూడడం ఎన్నోసారో లెక్కలేదు. కాలం భారంగా గడుస్తోంది. రెహానా జాడలేదు. ఏమైందామె? అసలు వస్తుందా రాదా? తనతో వస్తానని ప్రత్యేకంగా చెప్పకపోయినా ఆమె వస్తుందని తన మనసుకు తెలుసు. రాకుండా ఉండలేదు. బయటకు వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో కదలాడిన భావాలు తను చదవగలిగాడు. వస్తుంది, తప్పకుండా వస్తుంది. నరేష్ మస్తిష్కంలో ఆలోచనలు కందిరీగల్లా గిరికీలు కొట్టసాగాయి. నిరీక్షణ అతడికి కొత్తేమీ కాదు. అది అతడికి వెన్నతో పెట్టిన విద్యే. కాని ప్రొఫెషనల్ నిరీక్షణ వేరు, ఈ నిరీక్షణ వేరు. ఈ నిరీక్షణ హృదయానుగతమైంది. అనుభవించి అనుభూతి చెందిన వారికి తప్పితే దానిలో వేదన అర్థం కాదు. నిస్సత్తువుగా డబుల్ బెడ్ మీద కూలబడ్డాడు నరేష్. అతడి ఆలోచనలు క్రమబద్ధంగా లేవు. అసహనం నిలవనీయడం లేదు. అదో విధమైన అనిశ్చిత మానసిక స్థితి. ఆమె రావాలి. అతడి మనసు పదే పదే కలవరిస్తోంది. వేరే ఆలోచన అతడి మస్తిష్కంలో చొరబడలేకపోతోంది. రెహానాతో అతని సంబంధం ఈనాటిది కాదు. మేజర్ పరశురాంతో కలిసి 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ప్రప్రథమంగా డిటెక్టివ్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రారంభించినప్పుడు పరిచయం అయిందామె. ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉండడంతో త్వరలోనే చేరువయ్యారు. అప్పటికి నరేష్కింకా పెళ్లి కాలేదు. ప్రేమంటే ఏంటో కూడా తెలీదు. ప్రేమలోని మాధుర్యం తొలిసారిగా అతడికి చెవి చూపించిందామె. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. జీవితంలో ఒకరికొకరుగా కడవరకు కలిసుందామని బాసలు చేసుకున్నారు. కాని వారి ఆశలు అడియాసలయ్యాయి. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ పావులయ్యారు. జీవితంలో ఒకరికొకరు అనుకున్న ఆ జంట ఎవరికి వారే అయి విడిపోవలసి వచ్చింది. కాని వారి మనసుల్లో అంకురించిన ప్రేమ అంతరించలేదు. కాలగతిలో నరేష్ వసుంధరను వివాహం చేసుకున్నాడు. కాని రెహానా స్థానం అతడి మనసులో యథాతథంగా ఉండిపోయింది. దాన్ని అతడు తన మనసులో నుండి చెరిపివేయడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించినా అది అతడికి సాధ్యమై ఉండేది కాదు. ఆ విషయం అతడికి తెలుసు. రెహానా మాత్రం నరేష్ని ప్రేమించి మరొకరిని వివాహం ఆడడానికి అంగీకరించలేదు. అతడి స్మృతుల్ని మనసులో నిలుపుకుని ఒంటరిగానే మిగిలిపోయింది. నరేష్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ, అంతులేని ఆరాధన. అతడి కోసం ఏ క్షణాన ఏం చేయడానికైనా ఆమె సిద్ధమే. ప్రాణాలు ఇమ్మన్నా వెనకంజ వేయని స్థితి. తను పుట్టి పెరిగిన మతాన్ని సైతం అతడి కోసం త్యజించి లలితగా పేరు మార్చుకుంది. ఆ సంఘటన గుర్తుకొచ్చేసరికి నరేష్ మనసు తీయగా మూలిగింది. లలిత అంటూ నిట్టూరు చెడతడు. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బజర్ మోగింది. ప్రాణాలు లేచొచ్చినట్లయ్యాయి నరేష్కి. ఒక్కసారిగా అతడిలో ఆనందం ముప్పిరిగొంది. ఒక్క గెంతులో లేచి డోరు తెరిచాడు. ఎదురుగా రెహానా. ఆ ఊరిలోని పోస్ట్ లొకాలిటీలో ఒక భవంతి. అది అత్యాధునికంగా నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఆ భవనం అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక విశాలమైన హాలు. కాని అక్కడి దృశ్యమంతా ఒక రాజ దర్బారుని తలపింపజేస్తోంది. అండర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టు బయట వాళ్లకు తెలియదు. విశాలమైన హాలులో అటు ఇటు కంఫర్టబుల్ చైర్స్, ఎదురుగా ఎత్తైన వేదిక, దాని మీద సింహాసనం లాంటి పెద్ద కుర్చీ, హాలుకి అటు ఇటు గదులు. ఆ గదులలో రకరకాల హింసాత్మక కార్యకలాపాలకి అవసరమైన వస్తు సామాగ్రి. గదుల మీద పోర్టికోలాంటి వసార, అక్కడ కుర్చీలు. ఆ కుర్చీల్లో కూర్చుని చూస్తే కింద దృశ్యమంతా స్పష్టంగా కనబడుతుంది. అయితే అనుమతి లేనిదే ఆ ప్రాంతంలోకి వెళ్లడం అనేది ఎవరికైనా అసాధ్యం. అది మిలినీర్ ధనరాజు భవనం. ఆ భవనాన్ని చూస్తే చాలు శత్రువులకు సింహస్వప్నం. అలాగే అతడికి కావలసిన వారికి సన్నిహితులకు అదొక స్వర్గసీమ. ధనరాజు వేదిక మీద సింహాసనం వంటి కుర్చీలో ఆసీనుడే ఉన్నాడు. దర్బారులో అతడి అనుచరులు కుర్చీల్లో ఒద్దిగ్గా కూర్చునున్నారు. ఏదో సమావేశం జరుగుతున్నట్టుగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు ఎన్నో అరాచకాలు అకృత్యాలు చేశాం. మన లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సాధిస్తూనే వచ్చాం. ఇప్పుడు మన ముందుంది నిజమైన సవాలు. గత వారం రోజులుగా జరిగిన వివిధ సంఘటనలను బట్టి దండకారణ్యం లోపలి ప్రాంతంలో ఎక్కడో ఏదో పురాతన స్వర్ణనిధి నిక్షిప్తం చేయబడిందని నిర్ధారణ అయింది. ఇప్పుడు బంగారం విలువ ఎంతుందో మనందరికీ తెలుసు. ఆ నిధి మన వశమైతే మనం అపర కుబేరులమవడం ఖాయం. అందుకే ఎలాగైనా అన్వేషించి దాన్ని చేజిక్కించుకోవాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాను. ఆ నిధి మన వశమైతే ఇక మనం చిల్లర మల్లర కకృతి పనులు చేయవలసిన అవసరం ఉండదు. పైగా అది అంత విలువగల బంగారమైనా దాన్ని మార్కెట్లో చలామణి చేయించగల సమర్థత కూడా మనకుంది. పోతే ఇప్పుడొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను.
ఇది వరలోలా కాక నిధి దొరికితే దానిలో మీ అందరికీ వాటా ఇవ్వడం జరుగుతుంది. దానిలో 3వ వంతు నేను ఉంచుకుని మిగతా దాన్ని మీ అందరికీ సమానంగా పంచివ్వడం జరుగుతుంది అని ఊపిరి తీసుకోవడానికి అన్నట్టు ఒక్క నిమిషం ఆగాడు. దర్బారులో ఒక్కసారిగా సంతోషం, ఆనందం వెల్లివిరిశాయి. జిందాబాద్ ధనరాజ్, ధనరాజ్ జిందాబాద్ నినాదాల హోరుతో మారుమ్రోగింది దర్బారు. ఆ హాలు టోటల్ గా సౌండ్ ప్రూఫ్ చేయబడ్డాన బయటకొక్క మాట వినిపించలేదు. 2 చేతులు పైకెత్తి గాలిలో ఊపుతూ, చాలు చాలు, ఇప్పుడు కావలసింది సంబరం కాదు, కార్యసాధన. ముందు మనం మన లక్ష్యాన్ని సాధించాలి. దానికి అవసరమైన ప్లాను సిద్ధమైంది. ఒక గ్రూపు ఏర్పాటు చేశాను. నిధి అన్వేషణ వాళ్ళ ప్రత్యేక బాధ్యత. అంతకు మించిన పనేది ఇక ఆ గ్రూప్ కి ఇవ్వడం జరగదు. మిగిలిన వాళ్ళు కూడా ఏ పని లేనప్పుడు నిధి అన్వేషణలో పాల్గొనొచ్చు. నిధి ఆచూకీని తొలిగా కనుగొన్న వారికి 2 లక్షల రూపాయల స్పెషల్ రివార్డు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ ముగించాడు ధనరాజు. మరోసారి ఆనందోత్సాహాలతో అతడికి జేజేలు పలికారు అతడి అనుచర బృందం. సరిగ్గా అదే సమయంలో ఆ హాల్లోని తన సీట్లో అసహనంగా కదిలాడో వ్యక్తి. అతడే రవూఫ్. దివి నుండి భూమికి దిగివచ్చిన అప్సరసలా ఉంది లలితగా పేరు మార్చుకున్న రెహానా. మెరుపు తీగలా మెరిసిపోతుందామె. నరేష్ ని చూడగానే ఒక్క ఉదుటిన గదిలోకొచ్చి అతన్ని అల్లుకుపోయింది. నరేష్ ఆమెను తన కౌగిలిలో పొదువుకున్నాడు. నరేష్ తీయగా అందామె. అన్నాడతాడు. అంతకన్నా సమాధానం చెప్పడం అతడికిష్టం లేదు. ఆ మధురానుభూతిలోంచి బయట పడదలుచుకోలేదు. నరేష్, మై డార్లింగ్. ఎస్ డియర్. నిన్ను చూసి ఎన్నో వేల సంవత్సరాలైనట్లుంది. అవును డార్లింగ్, నాకు అలాగే ఉంది. మనం ఇలాగే ఉండిపోతే? నాకు అలాగే ఉండిపోవాలనుంది. ఆ క్షణంలోనే అతడి మనసులో వసుంధర మెదిలింది. అమ్మో, ఈ విషయం వసుంధరకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. అపరకాళిలా రక్తారుణ రౌద్ర నేత్రాలతో తన వంక కోపంగా చూస్తున్న వసుంధర రూపం క్షణకాలం అతడి కళ్ళ ముందు లీలగా మెదిలింది. నరేష్ మొద్దుగా పిలిచింది లలిత. ఎస్ డార్లింగ్. ఆమెని మరింతగా హత్తుకుపోతూ అన్నాడతను. ఆ క్షణంలో వసుంధర గుర్తుకు రాలేదు అతడికి. కాలగమనం ఆగిపోయింది. ఆ క్షణంలోనే గణగణమని మోగింది టెలిఫోన్. చటుక్కున కళ్ళు తెరిచాడతడు. 2 క్షణాలు మాట్లాడి రిసీవర్ క్రెడిల్ చేశాడు. ఎవరు ఫోన్ చేసింది? గోముగా అడిగింది లలిత. మీ బాస్. ఉలిక్కి పడిందామె. చీకటిని చీల్చుకుంటూ వేగంగా ముందుకు దూసుకుపోతోందో మోటార్ సైకిల్. రోడ్డు మీద గతుకులకు ఎగిరెగిరి పడుతున్న వేగాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు దాన్ని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చలిగాలి రివ్వున వీస్తోంది. కీచురాళ్ల రణగొణ ధ్వనులు వికృతంగా వినిపిస్తున్నాయి. సన్నగా జల్లు ప్రారంభమైంది. అయినా అతడు వేగాన్ని తగ్గించలేదు. మోటార్ సైకిల్ దూసుకుపోతూనే ఉంది. వీలైనంత త్వరగా తన గమ్యాన్ని చేరుకోవాలి. ఎవరూ తన ఉనికిని పసిగట్టకముందే తన లక్ష్యాన్ని సాధించాలి. మనసు తీసుకున్న దృఢ నిర్ణయాన్ని అమలుపరుస్తున్నాడతడు. వర్షం పెరిగి పెద్దదైంది. రోడ్డంతా బురద. ఎక్కడ గొయ్యుందో ఎక్కడ దెబ్బుందో కనిపించడం లేదు. అయినా లక్ష్య పెట్టలేదతడు. మోటార్ సైకిల్ ని వేగంగా పోనిస్తూనే ఉన్నాడు. చక్రాలు గుంటలో పడినప్పుడు చివ్వున జిమ్మే బురద తుంపర్లతో అతడి దుస్తులు తడిసిపోయాయి. వేగాన్ని మరింతగా పెంచాడు. పొంచి ఉన్న ప్రమాదం తనని కబళించకముందే అప్పగించిన పని పూర్తి చేయాలని అతడి తపన. అతడే రవూఫ్. శరీరాలతో వేరు చేయబడిన ఆత్మల కలయికే ప్రేమ. మహారచయిత టాలిస్టాయ్ మాటలు గుర్తుకొచ్చాయి నరేష్కి. ఆ మాటల్లోని అక్షర సత్యం ఆ క్షణంలో అనుభవపూర్వకంగా అర్థమైంది అతడికి. ఇది ఏనాటి బంధమో. ఈనాటిది మాత్రమే కాదు, నిశ్చలంగా. పునర్జన్మలంటూ ఉన్నాయని అనుకుంటే, వాటిలో నమ్మకముంటే ఇది జన్మ జన్మల నుండి వస్తున్న విడదీయలేని వీడని పవిత్ర బంధం. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్నాడతను. అతడి తల ఆమె ఒడిలో ఉంది. పాల భాగాన్ని చుంబిస్తూ అతడి ముంగురులను సరిచేస్తూ లాలనగా చూడసాగిందామె. ఆమె కళ్లల్లో ఆరాధనుంది, ప్రేముంది, పవిత్రతుంది. డార్లింగ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ప్రేమగా అడిగిందామె. మీ బాస్ గురించి. మరోమారు ఉలిక్కిపడింది. మా బాస్ ఏమన్నారు? గోముగా ప్రశ్నించింది. అరగంటలో ఇక్కడుంటానన్నారు. ఆ మాట వినగానే అతడి తలను పక్కకు జరిపి చెంగున లేచి పిల్లిలా ఫోమ్ బెడ్ మీద నుంచి కిందకు దూకింది. బెడ్ దిగి ఆమెను మరోమారు అల్లుకుపోయాడు. ఆమెను విడవలేకపోతున్నాడు. ఆమె పరిస్థితి అటువంటిదే. కాని తప్పదు ఈ ఎడబాటు. సరిగ్గా అప్పుడే గణగణమంటూ మోగింది టెలిఫోన్. విసుగ్గా టెలిఫోన్ వైపు చూశాడు నరేష్. రిసీవర్ని అందుకోవాలని కూడా అతడికి వినిపించలేదు. అతడి ఏకాగ్రత అంతా లలిత మీదే. టెలిఫోన్ మోగుతూనే ఉంది.
దాని జోలికి పోలేదు నరేష్. మరో నిమిషం తర్వాత లలిత అతడిని విడవలేక అక్కడి నుంచి కదిలింది. టెలిఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. చిరగ్గా చూశాడు దానివైపు నరేష్. టెలిఫోన్ మోత ఆగిపోయింది. అది ఎవరి దగ్గర నుంచి వచ్చిన ఫోనో, ఎంత ముఖ్యమైన ఫోనో తెలుసుంటే అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు కాదతడు. టిక్ టిక్ కదులుతోంది. వాల్ క్లాక్లోని సెంటర్ సెకండ్స్. మునీరు దృష్టి దానిమీదే ఉంది. రివాల్వింగ్ చైర్లో అసహనంగా కదులుతూ విస్కీ గ్లాసును అందుకున్నాడు. అతడి మనసు రవూఫ్ గురించి ఆలోచిస్తోంది. ఏం చేస్తున్నాడు? ఇంకా ఎందుకు రాలేదు? అనుకోని ప్రమాదం ఎదురైందా? తల విదిలించి సిగరెట్ వెలిగించాడతడు. సరిగ్గా అప్పుడే దబ్బని చప్పుడైంది. ఉలిక్కి పడ్డాడు మునీర్. అది ఎప్పుడూ వినని శబ్దం. ఎవరొచ్చినా కాలింగ్ బజర్ స్విచ్ నొక్కుతారు తప్పితే దబదబమని తలుపు బాదరు. అతడికి తెలియకుండానే మనసులో ఏదో చిన్న అపశృతి. తలుపు తెరవగానే లోనికి పడిందో కళేవరం. దబ్బుమని శబ్దం అయింది. మునీర్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆ కళేబరం రవూఫ్ది. ఒళ్లంతా బుల్లెట్ల గాయాలతో జల్లెడలా తూట్లు పడింది. గాయాల్లో నుండి ఇంకా చిక్కటి గోరువెచ్చటి రక్తం స్రవిస్తూనే ఉంది. ఆ రక్తం అతడి కళేబరం చుట్టూ చిన్న మడుగులా ఏర్పడసాగింది. మునీర్ కళ్లలోకి ఎగజిమ్మింది రక్తం. అతడి కళ్ళు అగ్నిగుండాలయ్యాయి. కోపంతో గుప్పిళ్లు బిగుసుకున్నాయి. నరాల్లోనూ ఆవేశం ఉప్పొంగింది. నిలువెల్లా పగ ప్రజ్వరిల్లింది. దవడ కండరం బిగుసుకుంది. కళ్ళు పటపటా కొరుకుతూ ధనరాజ్ కసిగా అనుకున్నాడు. టెలిఫోన్ ఎత్తి ధనరాజుతో ఓ 10 నిమిషాలు ఉద్రేకంతో ఊగిపోతూ మాట్లాడాడు. రిసీవర్ పెట్టేసే ముందు ధనరాజుతో అన్నాడు, రవూఫ్ని చంపడం నువ్వు చేసిన మొదటి తప్పు. నా ప్రపోజల్ను తిరస్కరిస్తే అది నువ్వు చేయబోయే రెండో తప్పు. అదే నీ ఆఖరి తప్పు కూడా అవుతుంది. సరిగ్గా 10 నిమిషాలు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను. రిసీవర్ టక్కును పెట్టేశాడు. రవీంద్రన్ కోసం నిరీక్షిస్తున్న నరేష్కి ఫోన్ వచ్చింది. అది మేజర్ రావు దగ్గర నుండి. మేజర్ పరశురాం, మేజర్ రావులు ఇద్దరూ ఆప్తమిత్రులు. నరేష్ హైదరాబాద్ వచ్చింది మేజర్ రావుని కలుసుకోవడానికే. మిస్టర్ నరేష్, మేజర్ పరశురాం నీకు చెప్పే ఉంటాడు. ఇప్పుడే వాడితో ఫోన్లో మాట్లాడాను. నిన్ను పంపించినట్లు చెప్పాడు. 10 ఏళ్ల శ్రమ ఫలితంగా నేను సాధించిన దండకారణ్యంలోని నిధి ప్లాన్ మా అమ్మాయి ద్వారా నీకు పంపిస్తున్నాను. మేజర్ పరశురాంతో నీకున్న అనుబంధం దృష్ట్యా నిన్ను నమ్మి కోట్ల విలువైన ఈ రహస్యం నీ చేతుల్లో పెడుతున్నాను. దాన్ని నువ్వు సాధించగలవన్న నమ్మకం నాకుంది. కానీ ఒకటి గుర్తించుకో, ఆ నిధిని భారత ప్రభుత్వానికి అప్పజెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంచుతున్నాను. ప్రజా శ్రేయస్సుకై ఆ ధనం వెచ్చించబడాలి. అప్పుడే నా లక్ష్యం సిద్ధించినట్లు అవుతుంది. నరేష్తో చెప్పాడు మేజర్ రావు. ఫోన్ పెట్టేసిన 2 నిమిషాలకే వచ్చాడు రవీంద్రన్. అతడి వెనకే గదిలోకి ప్రవేశించింది లలిత. నరేష్ ముఖం వెక్సించింది.